వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్లో అనేది ఫ్రీ ఛానల్ ప్రమోషన్ అయితే జరుగుతుంది. ఈ ఫ్రీ ఛానల్ ప్రమోషన్లో విన్నర్ వచ్చి ఇక్కడ నాటు టోన్స్ అనే ఒక ఛానల్ ఉంది. దీంట్లో అనిమేటెడ్ వీడియోస్ అనేది పెట్టడం జరుగుతుంది. వీళ్ళు అనేది డైలీ అనేది వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నారు. మీరు కూడా ఫ్రీ ఛానల్ ప్రమోషన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే, మీ ఛానల్ కూడా ఇలా ప్రమోట్ చేయాలనుకుంటే సింపుల్ ట్రిక్ ఏంటంటే, చిన్న విషయం, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద మనం మీ చూస్తున్న ఈ వీడియో కింద ప్రమోట్ అని కామెంట్ చేయండి. ఈ విధంగా చేయడం వల్ల అనేది మీ ఛానల్ కూడా ఈ విధంగా అనేది ప్రమోట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు అనేది రెగ్యులర్గా అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నారు. కొత్త ఛానల్ అనుకుంటా, అయినా కానీ పర్లేదు. మీరు అనేది రెగ్యులర్గా అనేది వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల ఏంటంటే మనకు అనేది వ్యూస్ అనేది రావడం జరుగుతుంది. ఇది యూట్యూబ్ అనేది మన వీడియోస్ అనేది పుష్ చేస్తుంది. అదే అది వైటీ ఛానల్ యొక్క ఆల్గారిథం అన్నమాట. ఓకే గైస్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మన వైటీ ఛానల్లో సబ్స్క్రైబర్స్ పెరగడానికి మనం ఈ వైటీ స్టూడియోలో ఒక 2 సెట్టింగ్స్ అనేది ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకుంటే మన సబ్స్క్రైబర్స్ అనేవి పెరుగుతారు. అది ఆన్ చేసుకోవడానికి ఫస్ట్ మనం ఇక్కడ డాష్ బోర్డ్ ఇక్కడ ఆప్షన్ ఉంది. ఇక్కడ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి. డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసి ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇంటర్ఫేస్ ఓపెన్ అయితే పైన రైట్ సైడ్ కార్నర్లో మన ప్రొఫైల్ పిక్చర్ ఉంటుంది చిన్నది. అది బెల్ సింబల్ పక్కన, ఆ బెల్ సింబల్ మీద పక్కన ప్రొఫైల్ పిక్చర్ ఉంటుంది. ఆ ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన ఛానల్ నేమ్ పక్కన పెన్సిల్ సింబల్ ఉంది కదా, కేశవ్ టెక్నాలజీ పక్కన పెన్సిల్ సింబల్, ఆ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పెన్సిల్ మీద క్లిక్ చేసుకుంటే ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే మనకు కింద హోమ్ ట్యాబ్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, కింద నేను చూపిస్తున్నట్టు ఇక్కడ ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇలాంటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ 2 ఆప్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. మనం వైటీ స్టూడియో డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఇవి ఎనేబుల్ అంటే ఆఫ్ చేసి ఉంటాయి. మనం వీటిని ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. ఆన్ చేసుకొని పెట్టుకుంటే మనకు అనేది సబ్స్క్రైబర్స్ అనేది పెరిగే అవకాశం ఉందన్నమాట. ఇక్కడ మోర్ సెట్టింగ్స్ అని కనబడుతుందిగా, మోర్ సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే ఇక్కడ మనకు కంటెంట్ టైప్ అని ఉంది. ఇక్కడ వీడియోస్, షార్ట్స్, లైవ్ స్ట్రీమ్స్ అని ఇవన్నీ ఫస్ట్ స్టార్టింగ్లో మనకు ఆఫ్ చేసి ఉంటాయి అన్నమాట. వీటిని మనం ఎనేబుల్ చేసుకొని పెట్టుకోవాలి. అవి డిసేబుల్ చేసి ఉంటాయి, మనం ఎనేబుల్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ ఆల్ కంటెంట్ రికమెండెడ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని కూడా ఆన్ చేసుకొని సేవ్ చేసుకొని పెట్టుకోండి అన్నమాట. అది పెట్టుకోవడం వల్ల మనకు వ్యూస్ పెరిగే అవకాశం ఉందన్నమాట. ఏంటంటే వైటీ ఛానల్ స్టూడియో వల్లే మనకు అనేవి ఇవన్నీ చాలా అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాకపోతే కొంతమంది బిగినర్స్ అనేవి మిస్టేక్ చేయడం జరుగుతుంది. వీటి గురించి అనేది చాలామందికి తెలియదు అన్నమాట. ఇది ఆన్ చేసుకొని సేవ్ చేసుకొని పెట్టుకోవడం వల్ల సబ్స్క్రైబర్స్ పెరిగే అవకాశం అంటే చాలా ఉంది. నాకు కూడా ఈ విధంగా చేసుకోవడం వల్లనే సబ్స్క్రైబర్స్ అనేది పెరగడం జరిగింది. అదేవిధంగా మనం బ్యాక్ వెళ్ళి ఇక్కడ కమ్యూనిటీ చూసుకుంటే ఇక్కడ ఇంకో వేరే ఆప్షన్ ఉందన్నమాట. ఈ ఆప్షన్లు కూడా సెట్ చేసుకోవడం వల్ల మనకు అనేది సబ్స్క్రైబర్స్ అనేది పెరగడం జరుగుతుంది. ఏంటంటే ఇక్కడ వెళ్ళి ఇక్కడ కంటెంట్ అని నొక్కిన తర్వాత లెఫ్ట్ సైడ్లో 3 బార్స్ ఉన్నవి కదా, ఆ బార్స్లోకి వెళ్ళండి. ఆ బార్స్లోకి వెళ్ళిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్ అని మీరు సెట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ మనకు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే రెస్ట్రిక్షన్స్, అంటే మన వీడియో పిల్లలకు సెట్ చేయాలా వద్దా అంటే నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టేసుకోండి. ఒకవేళ కిడ్స్కి సంబంధించింది కాకపోతే ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి క్లిక్ చేసుకోండి అన్నమాట. నేను చూపిస్తున్నట్టు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు ఇవన్నీ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఇవి ఆన్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనకు అనేది వ్యూస్ అనేది రావడం జరుగుతుంది. అలాగే పబ్లిక్లో కూడా పబ్లిక్ అని పెట్టుకోండి. మోర్ దెన్ వ్యూస్ అంటే మీకు ఎన్ని వ్యూస్ రావాలి అని అది కూడా సెట్ చేసి పెట్టుకోండి. నేను చూసుకోకుండా బ్యాక్ వెళ్ళిపోయినా. అన్నీ చూపించిన సెట్టింగ్ అనేది ప్రతి ఒక్కటి ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఇవి ఆన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన వీడియోస్కి వ్యూస్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. 100% గ్యారంటీ. ఒకవేళ వ్యూస్ అనేవి రాకపోతే నా ఛానల్ అనేది అన్సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చేసి చూసుకున్నాను అనమాట. అక్కడ 100 ప్లేస్లో 1000 పెట్టుకుని నేను చూసుకోకుండా జీరోస్ అనేవి చూసుకోలేదన్నమాట. మీరు అనేది ఇలాంటి మిస్టేక్స్ అనేది చేయకండి. అక్కడ మళ్ళీ నేను తర్వాత పోయి దాన్ని ఎడిట్ చేసుకున్నా. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీ వీడియోస్ టైప్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను చూపించినట్టు కమ్యూనిటీ ఉంది కదా, కమ్యూనిటీకి కూడా వెళ్ళండి. కమ్యూనిటీకి వెళ్ళిన తర్వాత మనం ఏమేమి ఆన్ చేసుకున్నామో ఇక్కడ ఉంటాయి. మెయిన్ ఇంపార్టెంట్ అనేది ఇది సబ్స్క్రైబర్స్ కౌంట్. కమ్యూనిటీకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి అన్నమాట. ఇక్కడ మీరు 100 సబ్స్క్రైబర్స్ ఉంటే 100 సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ 1K కంటే తక్కువ ఉంటే 100 సెలెక్ట్ చేసుకోండి. 1Kకు 10K మధ్యలో ఉంటే మీరు 1K మీద క్లిక్ చేసుకోండి అన్నమాట. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు అనేది సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ కావడం జరుగుతుంది. ఓకే గైస్, ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకోవడం వల్ల మనకు అనేది